ఓటీటీలో దొరికే రీసెంట్ మూవీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. ముందుగా అయితే ఒక లైక్ చేయండి మామ. లిస్ట్లో నెంబర్ 1 రేఖాచిత్రం. ఈ మూవీకి 100కి 80 మార్కులు ఇవ్వచ్చు. స్టోరీ ఏంటంటే ఒక డెడ్ బాడీ అనేది పోలీసులకు దొరుకుతుంది. అది ఎవరిది అనేది స్టోరీ. మూవీ అంతా ఈ స్టోరీ చుట్టూనే నడుస్తుంది. మూవీ ఎక్కడా కూడా బోర్ అనిపించదు. ఈ మూవీ అయితే తెలుగులో లేదు, మలయాళంలో ఉంది. అదొకటి గమనించగలరు. లిస్ట్లో నెంబర్ 2 రజాకార్. ఈ మూవీకి 100కి 70 మార్కులు ఇవ్వచ్చు. ఇస్లాం మతాన్ని తీసుకోమని రజాకార్లు హిందువులను హింసించడం చుట్టూ ఈ మూవీ అనేది నడుస్తుంది. మూవీ అయితే చాలా బాగుంది. ఆనాటి పరిస్థితులను అయితే బాగా చూపించారు మూవీలో. రజాకార్ల యొక్క పైశాచికత్వాన్ని మంచిగా చూపించారు. ఈ మూవీ అనేది ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఇది ఒక ఏ సర్టిఫికెట్ మూవీ, ఫ్యామిలీతో చూడకూడదు. నెంబర్ 3 ఫియర్. ఈ మూవీకి 100కి 60 మార్కులు ఇవ్వచ్చు. ఒక్కసారి అయితే ఈజీగా చూసేయచ్చు. బాయ్ ఫ్రెండ్ కనబడకుండా పోతే హీరోయిన్కి ఏం జరిగింది అనేదే మూవీ స్టోరీ. మూవీ క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. ఈ మూవీ అనేది ప్రస్తుతం ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. బట్ మన లొకేషన్లో అయితే లేదు. నెంబర్ 4 వైఫ్ ఆఫ్. ఈ మూవీకి 100కి 60 మార్కులు ఇవ్వచ్చు. మూవీ అయితే ఒకసారి ఈజీగా చూసేయచ్చు. ఇది ఒక భార్యాభర్తల డ్రామా మూవీ. హీరోయిన్ ఎందుకని రాత్రి వేళ 50 ఏళ్లకు బేరం కుదిరించుకుంది అనే పాయింట్ మీద మూవీ అంతా నడుస్తుంది. ఈ మూవీని ఫ్యామిలీతో చూడకూడదు. ఈ మూవీ అనేది ప్రస్తుతం ఈటీవీ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 5 బరోజ్. ఈ మూవీకి 100కి 60 మార్కులు ఇవ్వచ్చు. కొన్ని సీన్స్ కోసం అయితే ఈ మూవీని తప్పకుండా చూడొచ్చు. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ మూవీ స్టోరీ అనేది నిధి చుట్టూ తిరుగుతుంది. క్లైమాక్స్ ఫైట్ అయితే బాగుంది. ఫ్యామిలీతో కలిసి అయితే ఈజీగా చూసేయచ్చు. ఈ మూవీ అనేది ప్రస్తుతం హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే వెంటనే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.